నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఏఐటీయూసీ తెలంగాణ శాఖ సీనియర్ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సామల మల్లేశం సంతాప సభ జూన్ 3వ తేదీన సిరిసిల్లలోని లహరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము తెలిపారు. వేములవాడలో ఆయన బీడీ శంకర్ జిల్లా నాయకురాలు కేవి అనసూర్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యల కోసం సామల మల్లేశం అనేక పోరాటాలు చేసిన నాయకుడని, ఆయన చేసిన పోరాటాలతోనే బీడీ కార్మికులకు నేడు పెన్షన్ సౌకర్యం కల్పించిందని, కామ్రేడ్ సామల మల్లేశం సేవలు మర్చిపోవని ఆయన అన్నారు. సిరిసిల్ల బీవై నగర్ లో జరిగే కామ్రేడ్ సామల మల్లేశం సంతాప సభకు అన్ని కార్మిక సంఘాల, ఉద్యోగ సంఘాలు, ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు మరియు సిపిఐ నాయకులు పాల్గొనాలని కడారి రాములు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సామల మల్లేశం గారి 3వ తారీఖు నాడు సంతాప సభకు బీడీ కార్మికుల కోసం నిత్యం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇలా మనకు లేడనే బాధాకరం ఇలా జరిగినది. ఇలా ఆయన చనిపోవడం జరిగింది. నెల రోజుగా ఇలా ఆయన ఒక సంతాప సభ లహరి ఫంక్షన్ హాల్లో సిరిసిల్లలో 3వ డేటు 11 గంటలకు జరుగుతూ ఉంది. అందరూ కూడా బీడీ రంగం కోసం ఉన్నత స్థాయిలో అందరికీ కూడా పెన్షన్లకు కానీ, రాజీనామాలో కానీ ప్రతి ఒక్క దానిలో ముందుండి మనకు తెలియని విషయాలు కూడా చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ సామల మల్లేశం గారు. ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసి ఉన్నత స్థాయిలో కార్మికులకు సేవలు అందించినటువంటి వ్యక్తి. ప్రధానంగా చూస్తే ఇవాళ కూడా రాష్ట్రంలో మనం చూసుకున్నట్టుంటే బీడీ కార్మికులకు కనీస పెన్షన్ 6,000 రూపాయల పెన్షన్ కావాలని కూడా మన నిజామాబాద్లో ధర్నా చేసి మనం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చూస్తే జీఎస్టీ పేరుతో కనీసం బీడీ పరిశ్రమ మీద ఇలా విచ్చలవిడి దోసుకుంటున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దాన్ని కూడా జీఎస్టీ తగ్గించి బీడీ పరిశ్రమలు పెంచాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా ఎక్కడైనా కూడా కార్మికులకు పెన్షన్ సౌకర్యంలో ఇలా చాలా వరకు లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పెన్షన్లలో కూడా అర్హులైన వారికి మన ఆసరా పెన్షన్ ఇస్తామన్న పెన్షన్ కూడా వెంటనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో అందలేనటువంటి పరిశ్రమలలో వెంటనే ఆ పెన్షన్ కూడా అమలు చేయాలనేది కూడా ఇలా కోరుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వెంటనే బీడీ పరిశ్రమ ఇలా హాస్పిటల్ చూసుకుంటే వెమ్లవాడ చుట్టూ కూడా ఇక్కడ మన వెమ్లవాడ ఖమ్మం దగ్గర పెట్టినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రధానంగా చూస్తే తంగెలపల్లిలో నిర్మాణం చేస్తామనేది కూడా జరిగింది. అటువంటి బీడీ పరిశ్రమకు అంశం ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ను వెంటనే సిరిసిల్ల ప్రాంతంలో వెమ్లవాడ పాతదన దాన్ని అమల్లోకి తేవాలి. లేని వేళలో సిరిసిల్ల తంగెలపల్లిలో నిర్మిస్తామన్న క్యాన్సర్ హాస్పిటల్ వెంటనే నిర్మించాలి. బీడీ రంగంలో పనిచేస్తున్న కార్మికుల అనారోగ్యంతో ఎంతోమంది బాధపడడం జరుగుతూ ఉంది. చూసుకుంటే కార్మికులకు వైద్యం రూపంగా వచ్చే వరకు లోపం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ కేంద్ర ప్రభుత్వం అయితే అనుసరిస్తున్న విధానం జీఎస్టీ పేరుతో బీడీ మీద విచ్చలవిడి పెనుభారం మోపుతా ఉంది. అదేవిధంగా సిగరెట్ల మీద విదేశీ పెట్టుబడిదారులకు మద్దతుగా మారిన బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న వెంటనే బీడీ పరిశ్రమకు వెంటనే దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఏఐటీసీ సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.